అంత విశేషమైన ధాన్యం అండి. కాబట్టి మనం ప్రతినిత్యం కూడా చక్కగా మనం పూజ చేసుకునే సమయంలో పూర్వకాలంలో చూడండి, బెల్లం ముక్క లేనిదే ఒక బెల్లం ముక్కే నివేదన పెట్టి పాలు బెల్లం నివేదన పెట్టేవారు. ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఇంకా భక్తి శ్రద్ధలతో అన్నీ చేస్తున్నారు. బెల్లము గురుగ్రహానికి సంబంధించినది, చాలా విశేషమైనది. ఒక్క చిన్న బెల్లం ముక్కకే భగవంతుడు మనం చేసే పూజకి అంతటికి స్వీకరించి మనకి గొప్పదైన సంపదలన్నీ ఇస్తాడు. ఎన్నో సంపదలు, ఆరోగ్య సంపద, శత్రువులు లేకుండా ఉండడం, రోగాలు లేకుండా ఉండడం, కావలసిన ధనం ఉండడం, ఎటువంటి మితభాషణ, అందరితో కూడా నవ్వుతూ మాట్లాడడం, చుట్టూ బంధుమిత్రులు శ్రేయోభిలాషులతో నిండిపోవడం, మనవలు మునిమనవలతో నిండిపోవడం, ఇవన్నీ కూడా పూర్వకాలం పెద్దవాళ్ళు ఏమేమి నైవేద్యాలు పెట్టారండి? ఏమీ లేదు, పాలు బెల్లం ముక్క. చిన్న బెల్లం ముక్కతోటే భగవంతుణ్ణి సంతృప్తి పరిచి వాళ్ళు సంతృప్తిగా జీవించడం అనేది జరిగింది.